ఫ్లోలో అలా సో జగదాంబ సెంటర్ థియేటర్లో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఖుషి మూవీ అనుకుంటా. ఖుషి మూవీకి మెడ నొప్పి సార్, అప్పుడు దొరకడమే ఎక్కువ టికెట్. 1-2 టికెట్లు ఉంటే నేను మా అన్న, నాకు అసలు గుర్తులేదు వేగంగా, నేను మా అన్న ఇలా మెడ ఇలా చూసి ఇలా ఇక్కడ కూర్చొని ఇలా చూసుకుని ఉన్నాం. బట్ ఇంకా ఆ అరుపుల్లో ఆ గోల్ అసలు మాకేం తెలియలేదు. సో ఇప్పుడు ప్రతి సినిమాకి యాజ్ అ టీమ్ మీరు అందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఒక సినిమా ప్రొడక్ట్ని బయటికి తీసుకొస్తారు. బట్ ఆడియన్స్, ఇప్పుడు నేను ఒక ఫ్యాన్, ఇప్పుడు నేను మీ నలుగురికి ఫ్యాన్, నేను ఒక ఫ్యాన్ కింద వచ్చి నేను ఎందుకు ఆంధ్ర కింగ్ చూడాలి అని మిమ్మల్ని అడిగితే మీ నలుగురు ఆడియన్స్కి ఏం చెప్తారు? ఫ్యాన్ అనేవాడు ఫస్ట్ క్వశ్చన్ అడగడం, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అడుగుతాడు సార్. ఎందుకు అందుకనే ఫ్యాన్ అయ్యాడు సార్. అంటే అడుగుతాం కదా ఇప్పుడు. సరే యాజ్ అన్ ఆడియన్స్, యాజ్ అన్ ఆడియన్స్ ఫ్యాన్ కాదు, ముందు తీసేయండి. ఓకే, నేను కాదు. యాజ్ అన్ ఆడియన్స్ నేను వచ్చి అడుగుతా మిమ్మల్ని, నేను ఎందుకు ఆంధ్ర కింగ్ చూడాలంటే మీరేం ఆన్సర్ చేస్తారు? ట్రైలర్ చూడండి, టీజర్ చూడండి, పాటలు వినండి, వైబ్ చూడండి, నచ్చితే చూడండి. సింపుల్. చూసాక నచ్చుద్ది నేను చెప్తా, చూసాక ఖచ్చితంగా నచ్చేసి వస్తారు. సార్ మీరు చెప్పండి. నాకెలా అనిపిస్తుందంటే, ఫ్యాన్స్ ఈ ఫిలిం చూసిన తర్వాత చెప్తారు ఎందుకు ఇలాంటి ఫిలిం ఇంతవరకు చేయలేదు అని చెప్తారు. ఫిలిం చూసిన తర్వాత ఇలాంటి మన కోసం ఒక ఫిలిం ఎందుకు చేయలేదు అని, అంత ఎక్స్ట్రాంటి ఒక వాల్యూ ఉండే ఇది. అది యూ ఫీల్ దట్ యాక్చువల్లీ. నాకేమో అంత 100 కాదు 1000% కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ సార్ ఇప్పుడు ఈ ఫ్యాన్ వార్స్, ఐ మీన్ యూజువలీ బికాస్ ఐఎమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఐఎమ్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, చాలా ఈ ఫ్యాన్ వార్స్ ఇవి అవి అవుతాయి. ఇవి చూపించారా మీరు ఇక్కడ ఈ సినిమాలో? ఒక ఇద్దరు హీరోలకి మధ్య అయ్యే ఉంటుంది. ఇద్దరు సూపర్, అంటే మన రిలీజియన్ అన్నాం కదా, అట్లా అదే ఫ్యాన్ వార్ అనేది ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యాన్స్ లైఫ్, అంతే. అది పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. Did you show that in the obviously film? It has a very beautiful message in అంటే మెసేజ్ లాగా చెప్పం కానీ, ప్రేమ అనేది అందరికీ ఉంటుంది. అది ఎలా చూపిస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఏంటో తెలుస్తుంది. సో ఒకళ్ళ మీద ప్రేమ ఉంటే అది పాజిటివ్గా చూపిస్తామా, నెగిటివ్గా చూపిస్తామా, ఎలా చూపిస్తామా అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ వీఆర్, హౌ వీ వాంట్ టు ఎక్స్ప్రెస్ లవ్ అనేది. సో ఒకళ్ళ మీద ఇమ్మెన్స్ లవ్ ఉన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఫీలింగ్ కూడా వస్తుంది. దాంట్లోంచి కొన్ని వస్తూ ఉంటాయి కానీ. కరెక్ట్. సో బట్ దేర్ ఇస్ ఆల్వేస్ అ లైన్ దట్ పీపుల్ షుడెంట్ క్రాస్. అదంతా మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ ఆర్ నాట్ ఫెమినిజం ఇష్యూ అని, స్టార్ ఇష్యూ అని, ఫ్యాన్స్ అని కాదు. ఇట్స్ ఆల్ హ్యూమన్ ఇష్యూ. మన మనిషిలో ఆలోచిస్తే సగం ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఏదైనా సరే ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు డ్రా దట్ లైన్ అండ్ నాట్ క్రాస్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ యూ ఎంజాయ్ చేయండి, బట్ ప్లీజ్ స్టే సేఫ్ అండ్ డోంట్ క్రాస్ ఇట్. స్టార్ లా చెప్పారు. మామూలుగా అయితే ఫ్యాన్ వార్ మీరు చేస్తుంటారు, నేను చేస్తుంటా అంటే అంటే మనం చాలా పర్సనల్గా తీసుకుంటాం. వాళ్ళతో మనం పక్కన మనం గైడ్ చేస్తున్న మనుషులే ఫీల్ అయిపోతాం కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళని. సార్ మీరు చెప్పండి, లైక్ హౌ డూ యూ థింక్, ఐ మీన్ తెలుగు యువర్ ఇప్పుడు అగైన్ తెలుగు మీరు డూయింగ్ మోర్ ఫిల్మ్స్, అండ్ వాట్ ఈస్ దట్ వన్ బిగ్గెస్ట్ డిఫరెన్స్ దట్ యూ హెవ్ సీన్ ఫ్రమ్ కన్నడ టు తెలుగు? అదే ఇది కన్నడ తెలుగు అంతే డిఫరెన్స్. ఆయన ఒక్క మాటలో కొట్టే తెచ్చా అని చెప్పారు, కన్నడ తెలుగు. సార్ ఏంటి మీరు లిరిక్స్ రాశారంటే సాంగ్ కి? రాశారు కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ థాట్ ఆర్ ఈ కథలోంచి వచ్చింది ఫస్ట్. ఓకే. సో ఐ థింక్ దేర్ ఇస్ సో మచ్ ఆనెస్టీ ఇన్ ద స్టోరీ దట్ యాక్చువల్లీ ఆయన బయట సినిమాలు ఇప్పుడు మీరు కాదు. యాక్చువల్లీ సార్ నేను ట్రావెల్ చేసినప్పుడు కార్లో ఆయన చాలా పాటలు రాశారు, ఇంగ్లీష్లో రాశారు. కానీ సో నేను కూడా ఒక పాయింట్లో సార్ ర్యాపో అంటే ర్యాపర్ అని అర్థమా ఏంటని అడిగాను ఒక టైంలో. నాకు అర్థం కాదు, ఎందుకంటే చాలా ఇంగ్లీష్ సాంగ్స్ చాలా డీపర్ మీనింగ్తో రాశారు, వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, అండ్ ఐ ఎంజాయ్డ్ ఆల్ లిజనింగ్ టు ఆల్ ఆఫ్ ద సాంగ్స్. సో మేము ఈ సాంగ్ ట్యూన్ అయిన తర్వాత ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ద లిరిక్ దట్ హ్యాస్ టు కమ్ అనమాట. చెప్తున్నాను కానీ ఒక సఫకేషన్ ఉంది. సార్ అది ఎలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, చెప్పాలి ఇది అని. ఐ థింక్ కథ అంతా తెలిసిన వ్యక్తిగా ఆయన కంప్లీట్లీ వాట్ ఇట్ నీడ్స్ అనేది హీ అండర్స్టూడ్. హీ కేమ్ విత్ చరణంలో 4 lines రాసుకుని మార్నింగ్ వచ్చారు. ఎవరు రాశారా అని నేను కన్ఫ్యూజ్ అయ్యా. అంటే ఆబ్వియస్లీ వీ డోంట్ నో. రాత్రి మేము 2 వరకు కలిసే ఉన్నాం. అండ్ దెన్ వీ మెట్ బై 10 o'clock or 11 o'clock అండ్ హీ కేమ్ అప్ విత్ 4 lines. సార్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంట్ టు సే కదా సార్ అంటే, ఇప్పుడు ట్రై చేసా ఎలా ఉందన్నది. సార్ దిస్ ఇస్ వాట్ వీ వాంట్. పల్లవి కూడా రాసేస్తే మన ఈ సాంగ్ సిట్టింగ్ సాంగ్ నెక్స్ట్ డే హీ కేమ్ విత్ పల్లవి. సార్ ఇప్పుడు
దాని తర్వాత ఉంది, దాని తర్వాత కరెక్టా కాదా అది ఇది అని చెప్పేసి చేసి లక్కీలీ ఏంటంటే ఒక వర్షన్ అడగల, ఫస్ట్ ఏదైతే రాసామో అదే వచ్చింది కాబట్టి నాకు టెన్షన్ లేకుండా హ్యాపీగా అయిపోయింది. ఇప్పుడు నిజంగా మీ సాంగ్ ఇంత హిట్ అయ్యి అంత అయిపోయిన తర్వాత బయట నిజంగా ఇంక సమ్మన్ ఎవరు రామ్ గారు లిరిక్స్ రాస్తారంటే మీరు రాస్తారా? ఐ డోంట్ థింక్ సో. You don't ఎంత think తెలుసు కాబట్టి ఓకే, కానీ ఆ వైబ్ వచ్చింది కాబట్టి యూ రిటర్న్ ఇట్. సో ఇస్ దేర్ ఎనీథింగ్ పర్సనల్ కనెక్షన్ ఫర్ యూ, లైక్ ఫర్ ద సాంగ్ ఆర్ ఫర్ ద లిరిక్, అట్లా పర్సనల్ కనెక్షన్ ఉందా? నో బట్ ఐ వాజ్ యాక్చువల్లీ ఏబుల్ టు ఫైండ్ సాగర్స్ క్యారెక్టర్. అంటే వాడేం ఆలోచిస్తాడు, వాడెలా ఉంటాడు, వాడ ప్రపంచంలో ఏంటి, వాడలా ఫీల్ అవుతాడు. సో ఐ వాజ్ ఏబుల్ టు థింక్ అ లాట్ మోర్ లైక్ హిమ్ అండ్ దెన్ రైట్ ద సాంగ్. అండ్ ఆల్సో చూస్తే కొంచెం ఎస్థెటిక్స్ కూడా ఉంటాయి. సినిమా చూసిన తర్వాత కొన్ని లైన్స్కి మల్టిపుల్ మీనింగ్స్ కూడా ఉంటాయి. సినిమా చూసిన తర్వాత తెలుస్తా. నేను ఎంత లాగుతున్నా అది అక్కడ ఒక ఈ ఆన్సర్స్ అన్ని ఒక పాయింట్ తర్వాత నేను అడుగుతున్నా, ఆ సన్ ఆ వాటర్ సినిమా చూడండి, ఆ ఫీల్ ఏమైనా ఉందంటే టేక్ సినిమా చూడండి. ఎందుకు చూడాలి అనే దాంట్లో యాక్చువల్గా మమ్మల్ని కూడా, మేము కూడా ఎవరో ఒకరు ఫ్యాన్ అనుకోండి, లేకపోతే ఆడియన్ అనుకోండి, ఏదైనా అలాగే మేము కథలు కానీ ఏదైనా వింటాం, ఏదైనా అర్థం చేసుకుంటాం. దాంట్లో చూస్తే ఇది ఒక బ్యూటిఫుల్గా అసలు ఇంత కొత్తగా ఉంది ఇలా డెఫినెట్గా అని మాకు యాజ్ అన్ ఆడియన్గా నచ్చింది కదా. సో దానికోసమే అందరిని ఎవరినైనా రిక్వెస్ట్ చేసి మీరు ఈ సినిమా చూడండి అనే దానికి మేము అంత ఎగ్జైట్ అయ్యాం. కొత్తగా ఉండే కథ మీకు కూడా మీకు కూడా నచ్చుద్ది అనేది నమ్ముతున్నాం. ఈ రెగ్యులర్ మోసగా కమర్షియల్ ఫైట్ అని మా ఈ సాంగ్ అని ఇలా కాకుండా మీరు కోరుకునే కొత్తదనానికి కంపల్సరీగా అది ఫిట్ అవుతుంది మా కథ. సినిమా అలాగే అంతే బాగా వచ్చింది కాబట్టి డెఫినెట్గా యూ కెన్ కమ్ అండ్ వాచ్ అనేది. 27 ఎలాగో యూఎస్లో కూడా 26th నైట్ షోలు పడుతున్నాయి ప్రీమియర్స్. మనకు అక్కడ ఇక్కడ మ్యాచ్ చేసేదానికి 1 day బిఫోర్ 27th రిలీజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ November 27th ఆన్ థర్స్డే వీఆర్ గోయింగ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ దిస్ ఫిలిం, ఆంధ్ర కింగ్ తాలూకా. ఆంధ్ర కింగ్ మీకుందా సెంటిమెంట్? 2+ సార్ మీకుందా న్యూమరాలజీ నంబర్స్ ఉందా సార్? కొంచెం ఉంది, చెప్పి అందరూ 9 బాగుంటుంది. అనుకోకుండా అది కూడా కోయిన్సిడెన్స్ అయింది. సార్ నచ్చింది, మాకు నచ్చింది, అన్నీ నచ్చినాయి. సో